పోవచ్చు చాలామంది ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్కి. సో అట్లానే అందరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆశావాహులు వారందరికీ కూడా కొంత బాధను కలిగించే అంశం ఏది. మనం చాలా రోజుల నుంచి కూడా మనం ఈ అంశాన్ని లేవనెత్తుతూ వచ్చినాం. ప్రభుత్వం వీలైతే ఈ నిబంధనను తీసేయాలని చెప్పేసి. సో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులే అనే నిబంధన ఏదైతే ఉందో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇదే నిబంధన కొనసాగబోతోంది. సో ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పటికైతే కొత్త నిబంధనలు అయితే ఇప్పుడైతే తీసుకురాలేదు. పంచాయతీరాజ్ చట్ట సవరణ అనేది చివరి నిమిషంలో ఈ ఒక్క నిబంధన విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసిందట. అక్కడ అమెండ్మెంట్ అనేది చేయలేదు. సో యథాతిథిగా ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులే. సో చాలామంది బాధపడుతున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇది వీళ్ళు తీసుకొచ్చిన నిబంధన కాదు, అంటే కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన నిబంధన కాదు, కానీ తీసేస్తుందేమో అని చెప్పేసి ఆశించినాం మనం అందరం. కానీ ఆ విషయంలో మరి కాంగ్రెస్ ఎందుకో ఈ సర్కార్ ఎందుకో గత నిబంధన ఏదైతే ఉందో అదే నిబంధనలతో ఎన్నికలకు పోతుంది. సో ఈసారి కూడా వాళ్ళకు నిరాశ ఎదురైనట్లే. ఇక మరి మిగతా వాళ్ళైతే పోటీలో ఉంటారు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయని గత ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రతిపాదన వెనక్కి తీసుకున్న ఇప్పటి ప్రభుత్వం. అప్పుడే సవరణ చేయాలి ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంచెం వెనకడిగేసింది. పాత నిబంధనతోనే ఈసారి మళ్ళీ ఎన్నికలు. సో ఈ చదువుతుంటే కూడా చాలామంది పాపం మన ఛానల్ వేదికగా అన్ని ఛానళ్ళల్లో అన్న ఈ ఏదైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన తొలగించాలని నిన్నెక్కడో ఎన్ని దీక్ష కూడా చేశారు. సో అంటే రకరకాలుగా ఫైటింగ్ అనేది జరుగుతుంది. మనం ఒక యాంగిల్లో మరి ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు కూడా మనం లెక్క పెట్టుకోవాలి. కాబట్టి వాస్తవానికి మన యాంగిలు, రేవంత్ రెడ్డి గారి యాంగిలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఈ ధోరణి అంతా చూస్తే ఏమనిపించిందంటే డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. సో మనం జనాభాను కంట్రోల్ చేయడం వల్ల నష్టపోయినాం, వాళ్ళు ఏమో పెంచుకుంటా వేరు, వాళ్ళకి ఎక్కువ నియోజకవర్గాలు వచ్చినట్టున్నాయి, ఇక మనం కూడా ఆ దిశగా అడుగు వేయాలి అన్నట్టుగా ప్రభుత్వ ధోరణి కనబడ్డది. సో ఆ ధోరణి వల్ల మనము ఈ ఇద్దరి పిల్లల కంటే ఎక్కువ ఉండే నిబంధన తొలగిస్తుందేమో, ఎన్నికలకు అర్హులను చేస్తుందేమో అని చెప్పేసి మనం అందరం భావించినాం. కానీ ఆ ఒక విషయంలో వెనుకడుగు వేసారు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారు అనర్హులు. ఎంపీడీసీ, జెడ్పీడీసీగా పోటీ చేసే వారిలో కొందరికి ముగ్గురు పిల్లలు ఉండడంతో వారందరూ ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. గతంలో ఈ చట్టానికి సవరణ చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేశారు. అయితే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఇక నిబంధనను తొలగించడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. షెడ్యూల్ విడుదలైంది మరి ఇంకా అంటే అఫీషియల్గా